రైట్. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుండి అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే ఈ అవార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇకపై ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుండి కూడా అవార్డులను ఇవ్వనున్నారు. తెలుగు సినిమా పుట్టినరోజున ప్రతి సినిమా నటుడి ఇంటిపైన థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండాను ఆవిష్కరించాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ హైదరాబాద్ నుండి మోహన్ అందిస్తారు. మోహన్. మూర్తి గారు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 6 అనేది తెలుగు సినిమా పుట్టినరోజుగా మనం అందరూ చెప్పుకుంటాము. ఆ రోజున ఒక కీలకమైన ప్రెస్ మీట్ పెట్టి కీలకమైన ఒక అంశాన్ని ప్రస్తావించింది. అదే తెలుగు సినిమాలకు సంబంధించి ఇకపైన తెలుగు ఫిలిం ఛాంబర్ వాళ్ళే ఒక అవార్డులు, అంటే ఒక అవార్డుని కాదు 24 శాఖలకు సంబంధించినటువంటి ప్రధాన అవార్డులను వారు అంటే ప్రకటిస్తామనేసి అందిస్తామనేసి వాళ్ళు ప్రకటించారు. ఇది ఓ రకంగా చూస్తే అంటే ఇండస్ట్రీలో యంగ్ టాలెంట్ని అంటే కొత్తగా సినిమా రంగంలో రావాలనుకునే వాళ్ళకి ఒక రకమైన బూస్టప్ ఇచ్చేటువంటి ఒక వార్త అని చెప్పాలి. అయితే మరో కోణంలో కొందరు ఏమంటున్నారంటే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ఇస్తున్నాయి, అలాగే రిమైనింగ్ దాదాసాహెబ్ ఫాల్కే అంటే లోకల్గా కొన్ని అవార్డులు ఉంటున్నాయి కదా, వీటితో పాటు ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ అవార్డులు ఇవ్వడానికి ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటి ఒక వాదన అయితే వినిపించింది. అయితే దీని వెనక వినిపిస్తున్నట్టు వార్తలు ఏమంటే, యాక్చువల్గా సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డుల పేరుతో తెలుగు సినిమాకి సంబంధించి అవార్డులు ఇస్తూ వచ్చారు. తర్వాత తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయింది. ఏపీ, తెలంగాణ విడిపోయినప్పుడు ఈ అవార్డుల యొక్క ఊసే లేకుండా పోయింది. తర్వాత అంటే 2019కు ముందు అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒక 4 సంవత్సరాలకు సంబంధించి నంది అవార్డులను ఏ సినిమాలకి ఏమేమి రావాలి అని చెప్పేసి మొత్తం డివైడ్ చేసింది. అంతా రెడీగా ఉన్నప్పటికీ కానీ చివరి నిమిషంలో వాటిని ఇవ్వడంలో కొద్దిగా ఇదైందనమాట, తాత్సారమైంది. ఈ క్రమంలో తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారిపోవడము, ఈ నంది అవార్డులు అనేవి పక్కకు వెళ్ళిపోవడం జరిగాయి. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వారు ఏం చేశారంటే, గద్దర్ అవార్డుల పేరుతో తెలుగు అంటే సినీ కళాకారులను ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము గద్దర్ అవార్డుల పేరుతో సినీ ఇండస్ట్రీకి అవార్డులు ప్రకటిస్తామని ప్రకటించారు. కానీ ఆ అవార్డులు ఏవి ఇప్పటివరకు అంటే కార్యాచరణకి ఏ అవార్డు అంటే అవార్డులు ఇవ్వడం అనేది కార్యాచరణకు నోచుకోలేదు. ఇలాంటి తరుణంలో ఫిలిం ఛాంబర్ అనేది ఒక అడుగు ముందుకు వేసింది. తామే ఇక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అవార్డులు ఇస్తామని ప్రకటించడం ఇక్కడ విశేషంగా చెప్పొచ్చు. దానికి ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు, అదే ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టినరోజుగా చెప్పొచ్చు. అందుకనేసి ఈరోజు మొత్తం అఫీషియల్గా ప్రకటించారు. అలాగే దానికి సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రణాళికను కూడా వాళ్ళు ఆల్రెడీ సిద్ధం చేసేసారు. తెలుగు సినిమాకి సంబంధించి అంటే ఎవరెవరైతే నటీనటులు ఉన్నారో, అలాగే థియేటర్స్ ఉన్నాయో వాళ్ళందరి ఇంటి పైన, అలాగే థియేటర్ పైన కూడా ఒక తెలుగు సినిమాకి సంబంధించిన ఒక జెండాను ఎగరవేసేలాగా ఒక ప్లాన్ అయితే, కార్యాచరణ అయితే చేశారు. ఇది ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో జరగనటువంటి ఒక విషయం అనే చెప్పాలి. అలాంటి జెండా రూపకల్పన అంటే, జెండా అంటే ఇక్కడ తెలుగు సినిమా అనేది ఒక ఇది కాదు, 24 శాఖలకు సంబంధించింది కాబట్టి దీన్ని చాలా అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా, ఎవరి మనోభావాలు బాధపడకుండా ఉండేలాగా ఒక జెండా రూపకల్పన అనేది జరగాలి. దీనిపైన విమర్శలు వస్తాయి, అంటే ఎలాంటి ప్రశంసలు అయితే వస్తాయి, విమర్శలు కూడా వస్తాయి. కాబట్టి అలాంటి విమర్శలు వేటికి తావు ఇవ్వకుండా ఫిలిం ఛాంబర్ అనేది జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అలా రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ ఎలాంటి విమర్శలకి లోను కాకుండా ఒక జెండా రూపకల్పన జరగాలని చెప్పేసి సీనియర్ రైటర్ మన పరుచూరు గోపాలకృష్ణ గారు 300 సినిమాలకు పైగా ఆయన రచయితగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఒక పేరుంది, పరుచూరు బ్రదర్స్గా. పరుచూరు బ్రదర్స్లో ఒకరైనటువంటి పరుచూరు గోపాలకృష్ణ గారికి జెండా రూపకల్పనకి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయన దానికి సంబంధించినటువంటి ప్లానింగ్లో చేస్తున్నారు. సినీ పెద్దలను కలిసే క్రమంలోనే సినీ అంటే ఫిలిం ఛాంబర్కి సంబంధించిన పెద్దలు, సినీ పెద్దలకు సంబంధించినటువంటి ఇతర పెద్దలను కలిసి ఈ కార్యాచరణకు సంబంధించి ఏం చేయాలి, ఇంకా ఏమేం చేయాలి అని వాళ్ళ ఐడియాలు చెప్తూనే వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుంటూ దానికి తదుపరి కార్యాచరణకి ఏం చేయాలి అనే దానిపైన వీళ్ళు ముందుకు వెళ్తున్నట్టు అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ప్రకటించినటువంటి నంది అవార్డులు కానీ ఇంకా ప్రకటించాల్సినటువంటి ఇతర అవార్డులు అంటే చాలా ఏళ్లుగా ఈ అవార్డులు అనేది పెండింగ్ పడుతూనే వస్తున్నాయి. మరి వీటి వ్యూస్ ఏంటి అంటే, ఈ అవార్డు
అవార్డులు అయితే ఇస్తారు, కానీ వీటికి ఫిలిం ఛాంబర్ అవార్డులకి ఎలాంటి సంబంధము లేదు, మా అవార్డులు మాదే అని చెప్పారు. అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడంలో జాప్యం జరిగినా కూడా ఫిలిం ఛాంబర్ అనేది తెలుగు సినిమాను మేము వదులుకోమంటే తెలుగు సినిమా పైన మా పట్టు అంటే కొనసాగుతుంది, అంటే తెలుగు సినిమాను మేము మా అరచేతులతో మేము పైకి లేపుతామన్న ఒక విధానంలో వారుగా ఏం చేశారంటే ఒక అవార్డులను అంటే మేము ఇస్తానని ముందుకు రావడం అనేది నిజంగా ఒక యంగ్ టాలెంట్ని ప్రోత్సహించడానికి వారు తీసుకున్నటువంటి చర్యల్లో ప్రముఖమైనదిగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.